చిన్నయ్య రానమ్మకు నీ ఎంత చెప్పినా కూడా ఇంటలేదు, ఇంట్లోకి వెళ్ళిపోతుంది. చెల్లె ఏంటో అర్థమవుతుందా నీకు? సత్య దొడపడాలి. ఆల్రెడీ వాళ్ళకి మన మీద డౌట్ వచ్చినట్టున్నది. ఇప్పటికే మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది రాము మనకి. నిన్న అన్వేష్ బాబుకున్న సందీపానికి ఇట్లా ఎట్టి మాటలు చెప్పే వాళ్ళని నమ్మించినావారా? నీకు దండం పెడతారానమ్మా, ఇంతటితో నా ప్రేమ నేను చంపేసుకుంటాను. రాము రాము ఏం చెప్పాలరా సందీప్? రాముగాడు మన రానమ్మ ప్రేమించుకుంటారా? నా జీవితం ఏ దెబ్బేసినవురా రాము. నిన్ను ఆ దేవుని దగ్గరికి పంపించే వరకు నేను నిద్రపోను రామిగా. రానమ్మ ఎప్పుడు మారుతుందో ఏమో. రానమ్మ మారి అన్వేషణను పెళ్లి చేసుకున్నా కూడా నేను నా బతుకు నేనేదో బతుకుతాను. ఇట్లా రానమ్మకి నేను అనవసరంగా చెప్పినా నువ్వంటే ఇష్టమని. చెప్పకపోయినా కూడా అన్వేషణను పెళ్లి చేసుకుని కావచ్చు. దేవుడా, నా మనసులో ఉన్న రానమ్మ మీద ప్రేమను అంతా చంపుకుంటానా? ఇక రానమ్మ మారిపోవాలి, అన్వేషణనే పెళ్లి చేసుకోవాలి. ఏంటి రాము ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఇంటికి కూడా రాలేదు. ఫోన్ రానమ్మా, ఇంతకుముందు అక్కడ పొలం కాడ ఒడ్డు ఎక్కుతానా చూసుకోలే. ఇక ఫోన్ సంగతి పక్కన పెట్టరాము, ఈ మధ్య అసలు ఇంటి దగ్గర చక్కగా ఉండలేవు. ఏంది సంగతి? నీకు తెలుసుగా రానమ్మా, మొన్నటిదాకా నాట్లేసుడు అయిందా, ఇప్పుడు పొలం కలుపుతాళ్ళు. అమ్మగారు ఇక్కడ పొలం కలిసేటోళ్ళ దగ్గరనే ఉండి రావాలి, చక్కగా కలవరు అన్నది. అంతేనా, లేకపోతే ఇంకేమైనా మనసులో పెట్టుకుని ఇంటికి వస్తలేవా? మరి నా భయం నాకుండా రానమ్మా, ఎప్పుడెప్పుడు మన గురించి ఆ చిన్నయ్యకున్న అన్వేషణ తెలుస్తా అని భయం అవుతుంది నాకు చాలా. సరే రాము, ఇప్పటి నుంచి ఏం భయపడకు. అందరు నా వల్లే బాధపడతారుగా, నా మనసు నేనే చంపుకుంటాలే. ఏమైంది రానమ్మా, నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నిజమేనా ఇదంతా? అవును రాము, నిజంగానే ఇంట్లో విషయం అన్నయ్య వాళ్ళు తెలిసింది అనుకో నేను బతకనియరు. అందుకే నా మనసు మార్చుకున్నా, అన్వేష్ బాబునే పెళ్లి చేసుకుంటే. ఇక రాము, ఇప్పటి నుంచి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నీ పన్ను చూసుకో, నేను కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటా. సరే రానమ్మా, నేనే నీ మీద అనవసరంగా ఆశలు పెంచుకున్నా. నువ్వు అంటే ఇష్టమని చెప్పకపోయినా బాగుండేది, ఇంత దూరం వచ్చేది కాదు. నేను నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు రానమ్మా. నువ్వెందుకు నన్ను బాధ పెడతావు రాము? నేనే నేను చాలా ఇబ్బంది పెట్టినా. నేను ఎక్కడున్నా ఎవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండాలని ఎప్పటికీ ఆ దేవుని కోరుకుంటా రాము. సరే రానమ్మా, నువ్వు ఈ విషయాన్ని ఇక మన ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడక. సరే రాము, నేను ఇంటికి వెళ్తాను, జాగ్రత్త. ఎటు పోయిస్తాను అన్నా? ఎట్లేదురా చెల్లె, గ్రామ పంచాయతీలో వర్క్ ఉంటే పోయేస్తాను. గ్రామ పంచాయతీలో ఏం పని అన్న? 2 ఎకరాల భూమి గురించినా? లేదు చెల్లె, వినాయక చవితి వస్తుంది కదా, దాని గురించే సమావేశం విన్నాం. అవునా అన్న, ఈసారి విగ్రహాన్ని ఎవరు కొనిస్తున్నారు? ఇంకేవలే, మన అన్వేష్ బాబునే కొనిస్తారట. రానికిను అన్వేష్ బాబుకి పెళ్ళి అయితే ఈ సంవత్సరం కొనిస్తా అని మొక్కుకున్నాడంట, అందుకోసమే కొనిస్తాను. ఇక దేవుడే వీళ్ళ పెళ్లి మంచిగా అయ్యేటట్టు చూసుకోవాలన్నా. చెల్లె, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయింది. ఏంటిదన్నా? నిన్న నైట్ నేను సందీపాడు అన్వేష్ బాబు ముగ్గురం కలిసి తాగినామే. ఈ రాము రాని ప్రేమ కథ వాళ్ళకి చెప్పేసిన. ఏం మాట్లాడుతున్నావన్నా? వాళ్ళకెందుకు చెప్పినావు? మరి చెప్పకపోతే ఇంకెన్ని రోజులను దాచిపెడతాను చెల్లె. వాళ్ళేమో ఎప్పుడెప్పుడు పోదామా ఇంట్లో నుంచి చూస్తున్నారు. ఎందుకు చెప్పినావన్నా? ఇప్పుడు అందరు మంచిగానే ఉంటారు, రాము పరిస్థితి ఏంటి చెప్పు? దీనికి అదంతా ఏం ఆలోచించలేదు చెల్లె. ఒక పని చేద్దాం, రాముగానికి విషయం చెప్పి ఎక్కడికైనా పారిపోమని చెప్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అన్న? నైట్ ఏమో వాళ్ళకి చెప్పినావు, ఇప్పుడు రాముకి చెప్తా అంటున్నావు, లాస్ట్ మన మీదకే వస్తుంది. ఇక నేను ఆ టైంలో రాముగారి గురించి ఆలోచించలే చెల్లె, మన రాణి గురించి ఆలోచించిన. ఏమో అన్న, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. నువ్వు వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ కాకు, నేను కూడా అవ్వను. సరే చెల్లె. అన్న, నిన్న మన భూమి గురించి ఏమైనా మాట్లాడినా? మరి ఇన్ని రోజులు మనం గొడవలు పడ్డాం కాబట్టి వాడు ఆ భూమి గురించి అడిగించెల్లే. ఇప్పుడు మనం కలిసిపోయినాం కదా, ఇప్పుడు ఏం అడగడం అనుకుంటా. ఈ రామురాని ప్రేమ కథ ఏమో కానీ అన్న, మన భూమి అయితే మనకున్నది, నువ్వైతే అట్లనే ఉండు.
సరే చెల్లె. బా ఏంది బా ఈ తోటలో వండుకున్నావు లే. బామ్మర్ది నైట్ ఆ విషయం తెలిసిన నుంచి అస్సలు ఇంట్లో నిద్ర పట్టలే. ఇది ఖచ్చిట్లా కూర్చున్నా నిద్ర పట్టింది. అవునా బా ఏం ఆలోచించినావు మరి? ఏం తమ్మంటావు రాము గారిని? చంపేద్దాం బామ్మర్ది. వాడు మన చెల్లెజోలికి వచ్చినాక బతుకుతారా బావా? చంపేద్దాం, కానీ పెళ్ళికి ముందు ఎందుకని. బామ్మర్ది వాళ్ళు ఇప్పుడు 2 సార్లు పోయి పెళ్లి చేసుకుందామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం తెలియకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే మన పరువు ఉంటుందా? వాడిని చంపిన తర్వాతనే నేను ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటా. సరే బావా చంపుదాం, కానీ నేనే చంపుతా. ఒకవేళ కేసు అయినా కూడా నేనే జైలుకి పోతా. బామ్మర్ది వాడిని చంపేది ఎవరికి తెలియవద్దు, వాడు సచ్చేది ఎవరికి తెలియవద్దు. మన చేతులకు మట్టి అంటకుండా పని కానిద్దాం. బావా నలుగురు మనుషులు మాట్లాడి వాడిని ఖతం చేసి పడేద్దామా? బామ్మర్ది ఇలాంటి విషయాలల్లో 3వ పర్సన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఏది ఉన్నా మన ఇద్దరి మధ్యలోనే కావాలి. సురేష్ గారిని కూడా దగ్గర నీకు వానికి కూడా ఈ విషయాలు ఏం చెప్పకు. రాముగాడు సచ్చేది నీకు నాకు తప్ప ఇవ్వనికి తెలియవద్దు. సరే బావా, అట్లనే సురేష్ అని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసినాం అనుకో, మనకు అన్ని తెలుసు కాబట్టి వాడు సపరేట్ ఉంటాడు. ఏమన్నా అయినా కూడా మనతో జైలుకి వస్తారు వాడు. లేదు సందీప్, అసలే ఆ సురేష్ గారు 2 నాలుకలోడు. వాడు ఎప్పుడు ఎటు దిక్కు మాట్లాడేది తెలియదు. ఇప్పుడు వాడిని చంపే విషయం మనకి చెప్పినామనుకో, వాడు ముందు జాగ్రత్తగా రాముగారితో వాళ్ళ చెల్లితో ఏదైనా చెప్తే వాడు రాముగారు చదువుకుంటాడు. అందుకే చంపిన తర్వాత సురేష్ గారికి చెప్దాం. సరే బావా, నువ్వు చెప్పింది కూడా నిజమే. బామ్మర్ది రాము అని నా సొంత తమ్ముళ్ళు లెక్క అనుకొని మనకి ప్రతి ఒక్క విషయం చెప్పుకుంటే వాడు నాకే నమ్మక ద్రోహం చేసిండు. వానికి ఈ రోజే చివరి రోజు కావాలి ఈ భూమి మీద. అంతే బావా, రాము కానీ విదేశీలతో పెంచినా కానీ వాళ్ళ విదేశీలతో సంపాదాలతో అస్సలు అనుకోలేదు. బామ్మర్ది వాడు వాడి పనుని తెలివితేటలో మన దగ్గర ఎంత చూపించిందంటే, వాడు ఫోన్ రికార్డ్ అని చెప్పేసి రికార్డ్ వినిపించిండు. ఫోన్ కల్లా మాట్లాడినప్పుడు అక్కడ ఏదో కట్టు కదల్లి అట్లా వినిపించిండు. మనకు తెలియకుండా ఇంట్లోకి 2 సార్లు లేచిపోయిందంటే వాడిని నార్మల్ తెలివి కాదు బామ్మర్ది. అట్లనే మనం కూడా మన తెలివి ఏంటో చూపించాలి. వాడిని తోటకు తీసుకొని రావాలి. ఇదే తోటలో వాడిని చంపేయాలి. మనమే జనాల దగ్గర డబ్బులు గేమ్ ఆడినామంటే వీడు మన దగ్గరనే డబ్బులు గేమ్ ఆడినా బావా. అవును బామ్మర్ది, మనమే జనాల దగ్గర మాయ మాటలు చెప్పి రియల్ ఎస్టేట్లో అదోటి తీరుడు చేసుకుంటా అంటే వాడు మనన్నే బోర్లేసిండు. అట్లనే మనం కూడా వాడిని తోటలో తాగుదామని చెప్పేసి రమ్మంట. వచ్చినాక మనం కథం చేద్దాం. నువ్వు వద్దు బావా, నేనే వాడిని తోటకాడికి రమ్మని ఫోన్ చేస్తావు. హలో చెల్లె, ఏం చేస్తున్నావే? ఏం లేదక్క, ఇంట్లో ఉన్నా. ఎందుకు ఫోన్ చేసినావు? నీతోటి కొంచెం మాట్లాడేది ఉంది చెల్లె, కలుద్దామా? నాతో ఏం మాట్లాడతావు అక్క? కలవడం ఎందుకు? ఎందుకే చెల్లె అట్లా మాట్లాడతాను? ఒక్కసారి కలువే, నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాల్సిన అవసరం లేదక్క. నీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను నేను. ఏందే బయటతో మాట్లాడతాను అంతేనానే? నువ్వు మేము చెప్పినట్టు వింటలేవు కదా అక్క. మాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సరే చెల్లె, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే వింటా. ఒకసారి కలువు, మాట్లాడేది ఉంది. సరే అక్క. మన వాటర్ ట్యాంక్ దగ్గరికి రా చెల్లె, నేను కూడా వస్తా. ఓకే అక్క, వస్తున్నా.
ఏంది అక్క మళ్ళీ ఫోన్ చేసి కలుద్దామని చెప్పినావు, మళ్ళీ ఏం మాట్లాడాలి? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావే? నీకు ఒక విషయం చెప్దాం రమ్మన్నా. మొన్న నీకు ఒక దండం అది ఇది అని చెప్పి మాట్లాడినావు కదా, మళ్ళీ ఏం మాట్లాడాలి? తొందరపడక చెల్లె, ఆల్రెడీ ఇప్పుడే రాముకి చెప్పేసిన అన్వేష్ బావని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు మీరు అందరు హ్యాపీయా? నిజమా అక్క? నిజం చెప్తున్నావా లేకపోతే ఇద్దరు ఏమైనా ప్లాన్ వేస్తున్నారా మళ్ళీ? చెల్లె, ఇప్పటిదాకా నేను ఏమైనా అబద్ధం చెప్పినా నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఓకే, నేను అన్న మంచిగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పినావు కదా, మాకు చెప్పకుండా ఎట్లా వెళ్ళిళ్ళు? అవును చెల్లె, అప్పుడు ఆవేశంలో అట్లా చేసినాం. ఇప్పుడు మీ అందరి గురించి ఆలోచించే కదా ఈ డెసిషన్ తీసుకున్నా. ఏమో అక్క, నీ లైఫ్ నీ ఇష్టం, ఇలాంటి వాటిల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. అరే మీ అందరి గురించే కదా నేను ఆలోచించి అన్వేష్ బావని పెళ్లి చేసుకుంటానా? మళ్ళీ నేనేదో తప్పు చేసి మాట్లాడుతున్నావు? తప్పు చేసింది నువ్వు కాకపోతే మేమా అక్క? పనులు లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నువ్వు, అది తప్పు కాదా? చెల్లె, నువ్వు కూడా నాలాగా ఎవరైనా ట్రూగా లవ్ చేస్తావు చూడు, అప్పుడు అర్థమైతే నా బాధ నీకేంటో. నేను లవ్ చేస్తా కావచ్చు అక్క, నీ లెక్క పనుని వాళ్ళని చెయ్యను కదా, నా స్థాయిని బట్టి నేను చేసుకుంటా. ఆహా చెల్లి, నిన్ను నమ్మి నేను నీతో అన్ని షేర్ చేసుకున్నా. ఈరోజు నువ్వే నాకు చెప్పేదాన్ని ఆయనవా? అవునక్క, నన్ను నమ్మి నువ్వు అన్ని చెప్పినావు కదా, ఎవరికైనా చెప్పినా? ఆ పనుని లవ్ చేస్తే మన పరువు పోతుందనే కదా నీకు చెప్పినా. సరే చెల్లె, ఆ పాతే నిన్ను తీస్తున్నావు. ఇప్పుడు మన పరువు గురించి ఆలోచించు కదా, అన్వేష్ బావని పెళ్లి చేసుకున్నా అంటున్నా. నీ ఇష్టం అక్క, నువ్వు ఎవరైనా చేసుకో, కానీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. ఇప్పుడే అన్న వాళ్ళు అన్వేష్ బావ వాళ్ళు అందరు కలిసిపోయారు, మళ్ళీ ఈ విషయం తెలిసింది అనుకో గొడవలు అవుతాయి. నువ్వేం భయపడకు చెల్లె, ఏం గొడవలు కావు. నేనే తప్పు చేసినాగా, నేనే సరిదిద్దుకుంటా. సరే అక్క, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ మ్యారేజ్ అయ్యేంత వరకు ఆ రామగంతో మాట్లాడకు. సరే చెల్లె, నువ్వు కూడా ఒకసారి సురేష్ అన్నకు చెప్పు అన్వేష్ బావని పెళ్లి చేసుకుంటాను. సురేష్ అన్న తొందరపడి అన్వేష్ బావకి అన్నకి మళ్ళీ లవ్ గురించి చెప్తాడు మరి. సరే అక్క, నీ సురేష్ అన్నతో చెప్తా, నువ్వు అయితే జాగ్రత్త. సరే చెల్లె. మారు మీరు తిన్నారా? ఇంకా తినలేదురా, రాని పొద్దుగాల చపాతి చేస్తే తిన్నా. సరే అమ్మగారు. మరి రానమ్మ ఏం చెప్తాను ఇంట్లో? ఏం లేదు బిడ్డ, ఫోన్ చూసుకుంటా కూర్చున్నది. అక్కడ బాయికాడ మొత్తం కలుసుడు అయిపోయిందమ్మా. మొత్తం 60 కూళ్ళు అయినాయి. మన ఇక్కడ చెరువు కింద కలిస్తే అయిపోతుంది ఇక. సరేరా రాము, రారమ్మ పెళ్లి వరకు కలుపుడు, మందు కొట్టుడు, మందు చల్లుడు అంతా కావాలి. సరే అమ్మా. అక్కడ పొలం కాడ పనులన్నీ నేను చూసుకుంటా, మీరు ఇక్కడ ఇంటికాడ మీ పెళ్లి పనులన్నీ చూసుకోవాలి ఇక. ఏంద్రా రాము, పొలం కాడి పనులు అయినా కాకుండా ఓ మనిషిని ఎక్కువ పెట్టి చూసుకోవాలి, కానీ ఇంటికాడ పెళ్లి పనులు అన్నీ నువ్వే చూసుకోవాలి. సరే అమ్మా, నువ్వేం బాధపడకు. పెళ్లి పనులు కూడా నేను దగ్గరుండి చూసుకుంటా. సరేరా రాము, ఈ వర్షాలు గిట్ల పడతానే నా చెయ్యో గిట్లున్నది, పెళ్లి ఎట్లయితుందో ఏం కాతో. ఏం కదమ్మగారు, మీరేం రంది పెట్టుకోకండి. అన్ని పనులు నేను దగ్గరుండి చూసుకుంటా. అన్వేషణ వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా పెళ్లి చేద్దాం మనం. సరే రాము, ఈ పెళ్లి అయ్యేదాకా దగ్గరుండి చూసుకో బిడ్డ. నేను రానమ్మతో కూడా మళ్ళీ మాట్లాడిన అమ్మగారు, అన్వేషణను పెళ్లి చేసుకుంటుందట, ఒప్పుకున్నది. నా బిడ్డను నా అల్లుని చేతిలో పెడితే నాకు రంది పోతుందిరా రాము. అరే రాము, చిన్నయ్య పెండి పనులలో అటు ఇటు తిరుగుతాడు కదా, కోపం మీద నిన్నేమన్నా అన్నా పట్టించుకోకు. మీరు నాకు అవన్నీ చెప్పాలి అమ్మగారు, నేను అవన్నీ ఏం పట్టించుకోనులే. అన్నా అన్నా లే అన్నా. ఏమని చెల్లె? అన్నా రానక్కతో ఇప్పుడే మాట్లాడేసి వస్తున్నా. అవునా చెల్లె, దేని గురించే? అన్నా, నువ్వు అనవసరంగా తొందరపడి వాళ్ళ ప్రేమ గురించి పోయి వాళ్ళకి చెప్పినావు. ఎందుకు చెల్లె, ఏమైందే? ఏమైందని చెప్పి అంత కూల్గా మాట్లాడుతున్నావు ఏందన్నా? అక్కేమో రాముని పెళ్లి చేసుకోదంట, అన్వేష్ బావని పెళ్లి చేసుకుంటుందంట. ఏంది చెల్లె, ఏం మాట్లాడుతున్నావే? నిజమన్నా, రాము రాని విడిపోయిన ఇంతకు ముందే అక్క చెప్పింది, అన్వేష్ బావని పెళ్లి చేసుకుంటుందంట. బా చెల్లె, ఇంత పని అయిందే? నిన్న ఒక్కరోజు ఆగితే అయిపో కదన్నా, అనవసరంగా పోయి వాళ్ళకి చెప్పినావు. నాకు ఇట్లా జరుగుతానే ఏం తెలిసే చెల్లె, అనవసరంగా తొందరపడ్డా. ఏం చేద్దాం ఇక, మనం చేసేది ఏం లేదన్నా, నువ్వైతే సైలెంట్గా ఉండు. చెల్లె. రాము గారిని ఏం చెప్తారేమోనే, రాము గారిని చెప్పేటాను మమ్మని చెప్దామా? రాము ఎడిపోతే మనకేందన్నా, మన భూమి మనకున్నది, మనం అందరం కలిసి ఉన్నాం, ఇది చాలు కదా. నువ్వు అనేది నిజమే, కానీ నా వల్లనే అనే వాళ్ళకి ఈ విషయం తెలిసింది. ఇప్పుడు రాము గారికి ఏమైనా జరిగిందనుకో, దానికి కారణం నేనే అవుతా కదా చెల్లె.
ఏం కాదన్నా వాళ్ళు ఏదో మంచి పని చేసినట్టు నువ్వు బాధపడుతున్నావు. రాము గారికి అట్లనే కావాలి. రాముగాడు పనోడు వాని పని ఏదో వాడు చేసుకోక ఈ ప్రేమ అది అని ఎందుకు పడ్డాడో ఏమో ఈ కథలన్నీ. అన్న నువ్వు మళ్ళీ రాము గురించి ఆలోచిస్తావేంది? వాడు చేసుకున్నది వాడే అనుభవిస్తాడు. మనమందరం కలిసిన మన భూమి మనకున్నది. వాడు ఎటు పోతే మనకేందన్నా? సరే చెల్లె, వాళ్ళ పెళ్ళే వరకు సైలెంట్గా ఉందాం. తర్వాత రాముగానికి చెప్పి ఆయన వెళ్ళిపోమని చెప్దాం. సరే అన్నా. హలో చిన్నయ్య, ఎక్కడో రాముగా. ఇప్పుడే పొలానికి మందు కొట్టుడు అయిపోయింది చిన్నయ్య. ఇక్కడ పొలం కానే ఉన్నా. ఏంటిదో చెప్పు. సరే కానీ బావ తాగుదామంటాడు తోటకాడికి రా, సరుకు తీసుకుని వత్తు. సరే చిన్నయ్య, వస్తా. ఇంకా 10 రోజులు అయితే నా బిడ్డకు పూల పండ్లు వరపూజాయే, నాకేమో గిట్లాయే. అమ్మ ఆ చేయి నొప్పుతో బయట ఏం చేస్తాను? పడుకోకపోయినావు? ఏం లేదు బిడ్డ, ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేయాలని అత్తి చెట్టు కింద కూర్చున్నా. ఏం కాదులే అమ్మ, నువ్వేం బాధపడకు. మా పెళ్ళి వరకు తగ్గుతుంది అది. ఏమో బిడ్డ, నీ పెళ్లి ముందే గిట్లా కావాలనా నాకు? నువ్వు ఇట్లున్నా చేసేది ఏముందమ్మా? ఆ బంగారమ్మ షాపింగ్ అంతా మేము చూసుకుంటాంలే, నువ్వేం బాధపడకు. ఏమో బిడ్డ, నీది బావది పెళ్లి మంచిగా జరుగుతా నాకు అంతే చాలు. ఆ భగవంతుని దయవలన. నేనే 2 years తర్వాత పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినాయి. ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకు. సరే బిడ్డ, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది బిడ్డ. నువ్వు బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నాకు అంతే సంతోషం. మేము హ్యాపీగానే ఉంటామమ్మా. బావ కాల్ చేసి రేపు గోల్డ్కి వెళ్దామని చెప్తాం. రేపా బిడ్డ? అష్టనాయాలు ఉన్నాయి, ఎల్లుండి అయిపోయినాక పోదాం. సరే అమ్మా. అట్లనే అన్నయ్య కూరగాయలు దానం చేయమన్నాడు కదా, ఒకరోజు గుడికి పోయి అది కూడా చేస్తాయిగా. సరే బిడ్డ, ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్నావు. ఇక బావతోటి అన్నతోటి అయితే నిమ్మలంగా మంచిగా మాట్లాడు. సరే అమ్మా. బామర్ది రాముగాడు వస్తాడు. దాంతో ఒక్క దెబ్బ పెడితే మన తలకాయ కుబ్బరిచిపోవాలన్నాడు బలగాలి. సరే బా. అన్వేషణ చిన్నయ్య, నమస్తే. ఏమిరా రాము, ఏంది సంగతులు? ఏమున్నా అన్వేషణ, పొలం కల్పిస్తాను. పొలం పనులు రా రాము. రానమ్మ ముచ్చట ఎక్కడ రాకొచ్చింది? రానమ్మతో ఇవాళ పొద్దున్నే మాట్లాడిన అన్వేషణ. 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నది కదా, ఇప్పుడు మనసు మారింది, చేసుకుంటుందట ఇప్పుడే. ఇక అవునా రాము? ఇక నాది రానిది పెళ్లి మొత్తం నీ చేతుల్లో ఉన్నది. నా చేతిలో ఏమున్నది అన్వేషణ? ఇక పెళ్లి పనులు అంటే దగ్గర నుండి చూసుకుంటావచ్చు, అంతే కదా. అదేదా రాము, పెళ్లి పనులు నువ్వే చూసుకుంటావు, ఇంకేమన్నా కూడా నువ్వే చూసుకుంటావు. ఏంది చిన్నయ్య అంత అట్లా మాట్లాడతాళ్ళు? ఏమన్నా జరిగిందా? ఏమన్నా జరిగిందా అని చెప్పేసి నువ్వు అట్లా అంటావు అంటే రాము, ఇక మరి ఏదైనా జరిగే ఉండాలిరా, నువ్వే చెప్పాలి ఏం జరిగిందా అని. ఏమున్నా అన్న అన్వేషణ చెప్పడానికి? మీరు దావుతున్నారుగా, పైసలు ఇస్తే వైన్స్కి పోయి మందు తీసుకొని వస్తా నేను. తాగుదాం రా. కానీ ఒకటి అడగాల రాము, నీది నువ్వు రానమ్మ ముచ్చటేందిరా? ఏదో కథలు పడతారట మాకు తెలియకుండా. ఏంది అన్వేషణ అట్లా మాట్లాడతాను? నీ కథలు వాడేంది? ఎవరు అన్నారు నీతోని? అనటోళ్ళే అన్నారా. నీకు మా చెల్లెకి ఏంది సంబంధం? ఏంది చిన్నయ్య అట్లా మాట్లాడతాళ్ళు? నాకు రానమ్మకేం సంబంధం? ఏం లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా రాముగా, ఏం నటించుతున్నావురా? ఇంకా నీ నటనకు అసలు ఆస్కార్ ఎవరు అవార్డు ఇవ్వాలరా. నువ్వు మా ఇంట్లో పని చేసుకుంటా, మా ఇంట్లోనే లవ్ చేసుకుంటా 2 సార్లు లేచిపోయి పెళ్ళి చేసుకుందామని అంత ధైర్యం వచ్చిందారా నీకు రాము? అంటే మాకు తెలియదు అనుకున్నావారా? నీ పనోనికే నీకు అంత తెలివితేటలు ఉంటే మాకెంత ఉండాలరా? అన్వేషణ ఇందులో నా తప్పేం లేదు. రానమ్మని ఎంత చెప్పినా వినకుండా పొలం రామన్నది. ఇంకా మీతో మాటలేంది బావా? ఎంత ధైర్యం ఉంటే నా చెల్లె దొరికొస్తావురా రాము? ఎన్ని మాయ మాటలు చెప్పినావరా మాతోటి నువ్వు? బామ్మర్ది ఆ గుత్ప తీసుకురా, సావదేందా మీ అలా తీసుకురా పోయి. ఏ రాముగా,
మిస్ అయ్యండి కొడుకు. తప్పలేదు నిన్ను వదిలేసేంద్రా ఇక చంపేరా వదిలేదురా దండ పెడితే నన్ను వదిలేదు ఇలా తప్పలేదు సావురా నా కొడుక సావురా సావురా నా కొడుక సావు సచ్చిన బావ నా కొడుకు. రాము నా పెళ్ళి మంచిగా అయితే పొట్టేల్ని బలిద్దాన్ని మొక్కినరా కానీ నా పెళ్ళి ముందే నేను బలిచ్చిండ్రా బామ్మది వీని బాడీ ఏం చేద్దాం నా కొడుకును ఇదే తోటలో పాతి పెడదాం బావా. తోటలో పాతి పెడితే మనమే డౌట్ వస్తుంది బామ్మది ఆ ఊరవతల బాయిలో పడేసి వాళ్ళ బయట వచ్చిందని చెప్పేసి క్రియేట్ చేద్దాం మనమే. సరే బావా.